సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఒక్కరే యంగ్ హీరోలతో పోటీ పడుతుంటే తమిళ్లో మాత్రం ఇద్దరు సీనియర్లు నువ్వా నేనా అంటూ సినిమాల్ని స్పీడప్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో యాక్షన్ మూవీస్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తున్నారు. యంగ్ హీరోలు ఎంతమంది వచ్చినా రికార్డులు కలెక్షన్లు అన్నీ నావే అనేంతలా తమిళ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు రజనీకాంత్. 70+ ఏజ్ లో ఉన్న రజనీకాంత్ ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీ పడుతూ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. కూలీతో పాటు జైలర్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాల్ని రెడీ చేస్తున్నారు. ఈ 2 సినిమాలు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాలే కావడంతో రజనీ యాక్షన్ ని మరోసారి చూసేందుకు ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. అదీకాక 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రజనీకాంత్ 600 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. ముందుగా ఆగస్టు 14న కూలీ రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుసగా ఫ్లాపులున్న విక్రమ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు 70 ఏళ్ల సీనియర్ స్టార్ కమల్ హాసన్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యంగ్ హీరోల్ని ఉలిక్కి పడేలా చేశారు కమల్ హాసన్. 400 కోట్లు కలెక్ట్ చేసిన విక్రమ్ తో కమల్ హాసన్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం కమల్ హాసన్ 3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడు రెడీగా ఉండే కమల్ హాసన్ వచ్చే నెల మణిరత్నం డైరెక్షన్ లో చేస్తున్న థగ్ లైఫ్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కమల్ చేతిలో కూడా 500 కోట్లకు పైగా బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.